అందరికీ నమస్కారం అండి. నా ప్రయాణం 9 ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మన ప్రయాణం వచ్చి ఈ ఆదురు బౌద్ధ స్తూపం అండి. ఇది చాలా అతి పురాతన కట్టడాలు. బౌద్ధులు ఇక్కడ జీవించేవారని మన ప్రసిద్ధి. ఒకసారి లోపలికెళ్ళి ప్రయత్నం చేద్దాం రండి. ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు బౌద్ధం సంబంధించి మీకు మొత్తం ఇక్కడున్న విధానాలంతా కూడా మీకు చెప్తాను. ఇది ఒకసారి బౌద్ధ టెంపుల్ బుద్ధుడు విగ్రహం ఉంది. అక్కడికి ఒకసారి వెళ్దామండి. బుద్ధుడు విగ్రహం దగ్గరికి వచ్చామండి మనం. ఒకసారి విగ్రహం అండి. బౌద్ధ మతం అంటే బుద్ధుడి జ్ఞానం చేసిన ప్లేస్ అని మీ అందరికీ తెలుసు. ఇదిగోండి బుద్ధుడు. మన అంబేద్కర్ కూడా తన ఆఖరి జీవితంలో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఇతర బుద్ధుడు చూడండి, అతి పురాతనమైంది ఇది. అది బౌద్ధానికి సంబంధించింది ఒకటి చేసి ఇక్కడ పెట్టారు. అది మనం ముట్టుకోకూడదు అనుకుంటాను. అదే తీసే ప్రయత్నం అయితే చేయొద్దు మనం. సరే, బుద్ధుడి పక్కనే కూర్చుని బుద్ధిమంతులాగా ఆసనం ట్రై చేశాను. తీసుకెళ్ళొచ్చా? బౌద్ధ స్తూపం చూద్దామండి. ఇదే స్తూపం అండి, బౌద్ధ స్తూపం. పూర్వం బౌద్ధ మతానికి సంబంధించిన పూర్వీకులు అంతా కూడా ఇక్కడ ఉండేవారు. ఒకసారి రౌండ్ వేద్దామండి ఇదంతానే. ఇప్పుడైతే ప్రజెంట్ పెళ్లి షూట్లు, వీడియో షూట్లు వాటికి కూడా చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. మనకు సివిల్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది బౌద్ధ స్తూపం, ఆదిర బౌద్ధ స్తూపం గురించి చాలా గొప్ప స్తూపం అండి ఇది. కదా బౌద్ధ స్తూపం. ఒకసారి బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్దాం. స్తూపం ఎక్కువ నిషేధం ఉంది, ఎక్కొద్దు. లోపలికి వెళ్దాం. ఎంట్రీ ఉందండి. మరి చెట్టు ఊడలు, మరి చాలా పెద్ద చెట్టు. చూద్దాం రండి. ఊడలు ఎంతవరకు వేసింది చూడండి. ఊడల చెట్టుగా తయారైపోయింది. చాలా పెద్దది. సందర్శకులు టైం అయింది అనుకుంటా. అంతా కూడా సందర్శకులు అంతా కూడా వస్తున్నారు. ఇది చుట్టూ గ్రౌండ్ కింద ఉందండి బౌద్ధ స్తూపానికి. చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ గా ఉంది. ప్రశాంతమైన వాతావరణం. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించింది. దీంట్లోకి ఎవరు కూడా రీసెర్చ్ చేయడానికి కానీ వేరేగా రావడానికి కానీ ఉండదు. ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎర్రచందనం చెట్లు వేసారండి. చెట్లు కూడా చాలా పెద్దగా అయినాయి. ఇక్కడ మనకి చిత్తూరు జిల్లాలో ఉండే ఎర్రచందనం చెట్లు ఇక్కడికి వచ్చేసినాయి. ఎంతలో ఉంది చూసారా ఎర్రచందనం చెట్టు? చాలా హ్యాపీగా ఉంది చెట్లు చూడటం. ఒక గ్రౌండ్ కింద వేసి మొత్తం ఇక్కడ ఎర్రచందనం చెట్లు వేసారు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మొత్తం 10 చెట్లు వేసారు. ఈ చెట్టు అయితే పెద్దదని, బాగా పెద్ద చెట్టు. మరి మన పుష్ప సినిమా లెక్కలు ఎత్తే మరి కొన్ని కోట్లు అయితే రావాలి చెట్టుకి. మరి ఇదంతా బౌద్ధ మతంలో బౌద్ధ సాధువులు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకునేవారండి ఇదంతా అని అక్కడ రాసి ఉంది. మనకి తెలీదు. ఇవన్నీ కూడా బౌద్ధ సంబంధించిన వారు ధ్యానాలు చేసేవారు. ఇది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిందండి. ఈ కట్టడం జాతీయ ప్రాధాన్యత కలిగిన స్మారక ప్రాచీన కట్టడములు, పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషములు పరిరక్షణ చట్టం 1958 ద్వారా గుర్తింపబడింది. అంటే 1958 గుర్తించారంటండి. ఆర్టికల్ 31 అధికరణ ప్రకారం ఈ రక్షిత స్మారక కట్టడము విధ్వంసం చేయటం కానీ, తొలగించడం కానీ, మార్చివేయటం కానీ, దెబ్బతీయటం కానీ, ఆపదలు పడవేయటం కానీ, రూపభంగం కలిగించిన, అక్రమంగా ఉపయోగించిన మొదలైన దుశ్చర్యలకు పాల్పడిన వరకు 2 సంవత్సరాల వరకు కారాగార శిక్ష లేదా ₹1,00,000 జరిమానా లేదా రెండును విధించబడింది. నమస్తే అండి. మనం ఈ పురాతన కట్టడం గురించి కడదేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. దీనికోసం ఈయన ఆల్రెడీ 30 సంవత్సరాల నుంచి దీంట్లో జాబ్ చేస్తున్నారంట. దాని విశేషాలు ఏంటనేది ఆయన మాటలో మనం విందాం. ఇది వరకు మేడ్చల బాపన్న గారని రైతుల భూమి అండి. ఇది జిరాతీ భూమి. ఇది దీన్ని దోబరాజు బాబు గుడి అనేవారు. ఎవరికి ఆర్కేజీ పురావస్తు శాఖ అని తెలియదు. మేము ఇక్కడ సుబ్రహ్మణ్యం చెట్టుగిని చేసేవాళ్ళు. వాళ్ళ తర్వాత ఇది నిధులు ఉంటాయని తవ్వైపోతాయండి. అప్పుడు వాళ్ళకి తెలియజేశారండి. వీళ్ళ అన్నదమ్ములు బౌద్ధ స్తూపం అన్నది ఉన్నదన్న ఆయనకే తెలుసండి.
వారి అన్నదమ్ములు నలుగురు రైతులు. వారికి అంత తెలియదు. ఈయన అప్పుడు రైతులు దీన్ని దోబరాజుబాబు గుడి అని సప్తాహాలు చేసి దీన్ని తవ్వైపోతుంటే అప్పుడు ఆయనకి మద్రాస్ సినిమా షూటింగ్ లో ఉన్నాడండి ఆయన, నాగేశ్వరరావు అని ఆయన తెలియజేస్తే ఆయన వచ్చి వాళ్ళ అన్నయ్య వాళ్ళని ఆపేసి, ఇది ఆ అశోకుడి కాలంలో అశోక్ చక్రవర్తి కూతురు కట్టించింది ఇది, మీకేం తెలియదురా, మీకు ఇప్పుడు ఇదేంటి కప్పిడిపోయింది, ఇప్పుడు ఎవరికి దోబరాజు బాబు గుడి అంటున్నారు కానీ అసలు దోబరాజు బాబు గుడి కానీ కాదు ఇది. అంతేగాని దీన్ని మనకు కావాల్సినంత డబ్బు వాళ్ళే ఇచ్చేస్తారు కానీ మనకి ఇచ్చిన డబ్బుతో ఏం సరిపట్టరు. అప్పుడు కొంత డబ్బు ఇచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇచ్చేస్తే ఈ 4 ఎకరాలకి ఇంత డబ్బు అయితే మనకి ఏం కెడుతుంది, మనం తవ్వేసుకుందాం నిధులు అంటున్నారు. నా నిధులు తవ్వినా దొరకనివ్వరు, వాళ్ళు మనకేమని వాళ్ళే పట్టుకుపోతారు అంటే అలా కాదని ఆయన మీద దెబ్బలాడి అప్పుడు మళ్ళీ ఆపేసిన తప్పండి. అప్పుడు వాళ్ళకి తెలియజేస్తే మళ్ళీ వచ్చి కొంత డబ్బు ఇచ్చి దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆదానంలో పెట్టుకుని మొత్తం రిజర్వ్ చేయించేసుకుని దీన్ని తీసేసుకున్నారంట. ఒక 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు తగ్గవచ్చు. రైతుల కిందే ఉంది. ఇది మేము 1984లో తవ్వమండి. ఇది 1984లో తవ్వేటప్పటికి ఇది తిప్పండి. అదంతా ఇదిగోండి చుట్టూరు రోడ్డు కట్టిన కాడ నుంచి మనం కట్టింది ఇది. ఇక్కడ నుంచి అటవాళ్ళు ఇలా దిబ్బ చుట్టూరు ఇలా ఉండి ఇలా దిబ్బ హైదరాబాద్ తవ్వుతంటే అప్పుడు ఉప్పు నుంచి కప్పెట్టేసి ఊడిపోయి జనం బౌద్ధ బిసులు ఇందులో చనిపోరండి. 100 జనం ఈ ఊరు జనం అందరూనేమో అలాగా మురుక్కోడు ఉండేదండి. అప్పుడు ఆవిడ వచ్చి అడిగిందండి, మీరు ఇక్కడ ఏం తిని బతుకుతున్నారు ఏంటంటే, మేము ఇక్కడ సోడి జొన్న మురికాలలో గోడ పుట్ట తోడుకుని పండించుకుంటున్నాం. అందుకని ప్రతి సంవత్సరం ఉప్పుని గోదావరి కూడా వస్తుంది, అది గట్టిగా వస్తే జనం వెళ్ళిపోతున్నారా, కాకపోతే ఏదో నిలబడుతుంది అని చెప్పారండి. ఆయన చెప్తే అప్పుడు మీరేమి కష్టపడి పని చేయొద్దు, నేను ఓడ మీద బచ్చి పంపేస్తాను, మా బిచ్చులు 100కి మీ 200కి 300 జనానికి ఇప్పటికప్పుడు నెలకి పంపేస్తాను. నెలకి అలాగా జనాలు అలా చేశారండి. అది కొన్నాళ్ళకి బాగా పెద్ద ఉప్పు నుంచి కొట్టేసి పెడిపోయింది అనమాట. అప్పుడు ఇందులో 100 చచ్చిపోవటం, అలాగా వాళ్ళు చచ్చిపోవటం, ఇది దెబ్బ అయిపోయింది అనమాట. అది కట్టిన తర్వాత మాత్రం ఇది 1984లో తవ్వమండి. తవ్వితే అండి ఆ తవ్వకంలో మొత్తం ట్రెంచులు తగ్గొట్టి ఏ సెక్షన్ బి సెక్షన్ అండి 10 మంది వేసి నెట్టి ఆడవాళ్ళేమో పంచగొట్టి కొడతాం, మగవాళ్ళు జేబులు పరీక్ష చేయటం, రాళ్ళు రత్నాలు ఏమన్నా దొరుకుతాయేమోనండి. ఇందులో అన్నీ ఉన్నాయని అందరికి అనుమానం. అది పరీక్ష చేశారు. మేము నీలూరు దాకా కొన్ని చోట్ల తవ్వేశాం. ఆ పైనుంచి స్తూపం 24 చుట్టూరు రౌండ్ 24 గదుల కింద ఉంటాయండి. పైన మళ్ళీ ఇంకో రౌండ్ 24 టు పైన 12, 24 టు 12 అండి. అవన్నీ 12 అండి. అప్పుడు అందులో నాకు ఇంత రోజు వచ్చి అందులోను అవన్నీ ఒడ్డు బాగు చేసి ఉన్న గట్టి పరకలన్నీ కోసి అప్పుడు ఎంత శుభ్రంగా తుడిసి బ్రష్లతోటి ఆ పాయింటింగ్ చేసామండి. రాజోళ్ళు ఇతర పొదరాళ్ళు సోంపిల్లు ఈ గోను అది అక్కడ ఓరాడు పని పడుతుంది. అంత కింద ఇంకా బేస్మెంట్ ఇంత ఎత్తు ప్లాస్టింగ్ ఉండేది చుట్టూరు. 86లో గోదావరి వచ్చింది, అది ఊడిపోయిందండి, నానిపోయి. అదే తర్వాత కూడా ఇంకా దీనికి చాలా ఉందండి. అది ఈ టీవీలోను మా టీవీలోను ఇందులో నెట్ లోను ఇవన్నీ చెప్పానండి. ఇది అది నెట్ కొట్టే వస్తుంది. సరే అండి.